ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ మందిరా 2 hours రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అంతా చూసాక నాకైతే నచ్చలేదు. ఈ మూవీలో స్టోరీ అంటే అంత కనెక్ట్ అయ్యేలా లేదు. ఏదో చెప్దామని ట్రై చేశారు కానీ అది ప్రజెంట్ చేసిన విధానం అయితే మనకు నచ్చదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన భారతి అలాగే తన ఫ్రెండ్ కలిసి ఒక అడల్ట్ ఫిలిమ్స్ తీద్దామని తయారీ అవుతారు. వాళ్ళకి ప్రొడ్యూసర్స్ దొరక్క వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారు ఫిలిం తీయడానికి. ఆ తర్వాత ఊరు బయట ఒక బంగ్లాలో ఒక దెయ్యం ఉంది అంటారు. ఆ దెయ్యానికి వీళ్ళకి సంబంధం ఏంటి, ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు సినిమా తీసారా లేదా, ఇది ఒక బేసిక్ స్టోరీ. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మూవీ స్టార్ట్ చేయడమే ఒక బంగ్లాలో దెయ్యం ఉందంటూ కామెడీగా స్టార్ట్ చేస్తారు కానీ ఇంకా మూవీ వెళ్ళి కొద్ది ఎక్స్పోజింగ్ సీన్స్తో నింపేశారు. మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, నాకైతే నచ్చలేదు. కొన్ని సీన్స్ని అయితే చూపించారు సన్నీ లియోన్ కోసం ఎక్స్పోజ్ చేయడం. అంటే సన్నీ లియోన్ చూడాలనుకుంటే ఈ మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. అంతకుమించి మూవీలో ఏమీ లేదు. చాలా చోట్ల అయితే బ్లర్ చేసుకుంటూ వచ్చారు. మూవీలో కామెడీ టైమింగ్ కూడా అంత సెట్ అవ్వదు. అందరు యాక్టింగ్ అయితే నాకైతే నచ్చలేదు. వెనకాల సాంగ్స్ అయితే కొంచెం డీసెంట్గా ఉంది. అంతకుమించి హైకిచ్లాగా ఎటువంటి మూమెంట్ అయితే లేదు. ఓవరాల్గా ఈ మూవీని ఒకసారి చూడొచ్చు అంటే అది సన్నీ లియోన్ కోసం అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చాలా చోట్ల ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. వాటిని స్కిప్ చేసుకుందామంటే ఇంకా ఏకంగా మూవీని అయితే స్కిప్ చేసేసుకోవాలి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేస్తే ఆ మూవీ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం.